కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏదో వీళ్ళు బెనిఫిట్ అవుతుంది. ఉద్యోగంలో మంచి మార్పులు వస్తుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ప్రభుత్వ రంగంలో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు. అయితే వ్యాపారాల విషయంలో కొంత నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వ్యయంలో గురువు కంబస్ట్ అయ్యారు. ఏదైనా ఒక పని ప్రారంభిస్తే అది నష్టం వచ్చే విధంగా గోచరిస్తుంది. కాబట్టి కొంతకాలం ఆగి తర్వాత ప్రారంభించడం చెప్పదగినది. ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళైతే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళండి. లోన్లు కూడా వెళ్ళకూడదు. క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని జాగ్రత్తలు ఉండాలి. అలాగే మోసపూరితమైన విషయ వ్యవహారాల పట్ల అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే డబ్బు మోసపోయే అవకాశం గోచరిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల వారికి అంత అనుకూలంగా లేదు. కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోయే అవకాశం గోచరిస్తుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. యుఎస్కి వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలని చెప్పవచ్చు. పరీక్ష అత్యవసర మార్కులు వచ్చినా సరే కాలం అనుకూలంగా కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మెడికల్ సీట్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వస్తుంది. విదేశాల్లో కూడా మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోవడం అనేది చెప్పదగింది కాదు. ఏదైనా విషయ వ్యవహారం ఉంటే తల్లిదండ్రులతోటి డిస్కస్ చేసి ముందుకు వెళ్ళండి. ప్రేమ వివాహం సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మోసపోయే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుంది. కుటుంబంలో చిన్న చిన్న చికాకులు ఉన్నా కూడా అవి సమస్యపోతాయి. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయంలో కుజకేతువులు ఉన్నారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నా ధోరణి ఇలాగే ఉంటాను అనే భావన కాకుండా సామరస్యంగా వెళ్ళండి. లేకపోతే ఎంప్లాయీస్ తోటి సహోద్యోగులతోటి ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, అలాగే కేతుకు అధిష్టాన దేవుడైన వినాయకుడు కాబట్టి ద్వితీయంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతువుకి గణపతి స్వామివారిని ఆరాధించడం, బుధవారం నాడు గణపతి స్వామివారికి గరికతో గకారక అష్టోత్తంతో పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.